గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని మంటని లో టు మీడియంలో పెట్టుకున్నట్టు ఈ విధంగా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పల్లీలు పూర్తిగా చల్లారినాక పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పొట్టు తీసిన 1 గ్లాసు పల్లీలను వేసుకొని 1 గ్లాసున్నర బాగా వేడిగా ఉన్న పాలను పోసుకొని ఈ పల్లీలని పాలల్లో ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇలా నానిన పల్లీలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇంకొక అర గ్లాసు పాలను పోసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసుకొని మంటను లో టు మీడియంలో పెట్టుకుంటూ ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం బాగా దగ్గర పడినాక ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని ఈ విధంగా తురిమి వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడినాక ఈ విధంగా చూడండి, ఈ విధంగా వచ్చినాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ స్వీట్ని వేసుకొని పైన బాదం పప్పు జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని పూర్తిగా చల్లారినాక మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి.